హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈసారి తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకొని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 17కు 17 స్థానాల్లో గెలవాలని చెప్పి 17 స్థానాలకు గాను బలమైన ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, గెలుపు గుర్రాలు అనుకున్న వాళ్ళనే బరిలో దింపే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం డౌన్ అయింది. ఓన్లీ వార్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉండబోతుంది. సో దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి, దీన్ని ఎలాగైనా వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో 17కు 17 స్థానాలు తెలంగాణలో గెలుచుకుంటే సౌత్లో మనం బాగా బలంగా వేయచ్చు అని చెప్పి బీజేపీ డిసిషన్ తెలుస్తుంది. అందులో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం దాదాపు 1989 ఎన్నికల నుంచి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం సొంతం. అక్కడ 1989 నుంచి దాదాపు 2019 ఎన్నికలు జరిగిన లోక్సభ ఎన్నికల వరకు అక్కడ ఎంఐఎంని కొట్టే వాళ్ళే లేకుండా పోయారని చెప్పొచ్చు. అంతకుముందు అక్కడ 2-3 సార్లు కాంగ్రెస్ గెలిచిన 89 తర్వాత మాత్రం అక్కడ ఎంఐఎంని తిరుగుల ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. 1996లో ఒకసారి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడి నుంచి పోటీ చేసిన 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో అప్పటి నుంచి ఎలాగైనా సరే హైదరాబాద్ పార్లమెంట్ పై కాషాయ జెండా ఎగరేయాలని చెప్పి బీజేపీ అప్పటి నుంచి ప్రయత్నిస్తూ వస్తూనే ఉంది. అందులో భాగంగానే వెంకయ్యనాయుడిని అక్కడ దింపినా ఆయన కూడా అక్కడ ఓడిపోయారు. సో అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే వస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా సరే హైదరాబాద్ పార్లమెంట్ నెగ్గి తీరాలి, హైదరాబాద్ పార్లమెంట్పై కాషాయ జెండా రెపరెపలాడించాలని చెప్పి బీజేపీ బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే మనం గత కొంతకాలంగా చూస్తుంటే కోంపల్లె మాధవీలత అని చెప్పి ఆమె విరంచిత హాస్పిటల్స్ చైర్మన్గా ఉన్న మాధవీలత ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయబోతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నేను ఓవైసీని గదిదించబోతున్నాను అని చెప్పి ఆమె మనం ఈ మధ్యకాలంలో ఏ సోషల్ మీడియా చూసినా మాధవతనే కనపడుతున్నారు. సనాతన ధర్మం గురించి కాకుండా అంటే ఎలా ఉండాలి, హిందువుల గురించి, హిందువుల భక్తి గురించి, రకరకాల వాటి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మాధవీలత ఖచ్చితంగా నేను ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నా అని చెప్తున్నారు. కానీ దీన్ని అధిష్టానం ఏమాత్రం కనీసం పరిగణలో కూడా తీసుకోవాలని తెలుస్తుంది. ఈరోజు జరిగిన కేంద్ర కమిటీ ఎన్నికల భేటీలో కానీ లేకపోతే జాతీయ వర్గ భేటీలో కానీ ఎక్కడ మాధవీలత పేరు కనీసం మనం పరిగణలో కూడా వచ్చినట్టు మనకి కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ముస్లిం ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అంతే ఓట్లు దాదాపుగా అక్కడ హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. బలమైన హిందూ జాలం కలిగిన వ్యక్తిని కనుక మనం అక్కడి నుంచి నుంచోలు పెట్టగలిగితే ఎప్పటి నుంచో అందన ద్రాక్షగా మిగిలిపోయిన హైదరాబాద్ పార్లమెంట్ ఈసారి ఖచ్చితంగా గెలవచ్చు అని చెప్పి బీజేపీ లెక్కలేస్తుందంట. అందులో భాగంగానే అయితే రాజాసింగ్ ఆయన ఎప్పటి నుంచో అక్కడ ఎమ్మెల్యేగా ఉంటుంది. రాజాసింగ్ ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యేగా ఉంటుంది. రాజాసింగ్ ఆయన అయితేనే ఎప్పుడు ఓవైసీపై ఒంటికాలుపై లేస్తూ ఓవైసీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓవైసీని గట్టిగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాజాసింగ్ అయితేనే ఒక మార్గం అని చెప్పి బీజేపీ ఆలోచిస్తుందండి. దీంతో ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉండి హిందూ భావాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, హిందూ భావజావాలు బలంగా ఉండి సనాతన ధర్మం గురించి బలంగా మాట్లాడుతూ ఆల్రెడీ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ని కూడా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయితే ఉన్నాయంట. సో ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ లేకపోతే రాజాసింగ్ కానీ మనం చూడబోతామని అనుకోవచ్చు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితేనే ఖచ్చితంగా ఓవైసీని బలంగా ఎదుర్కోగలుగుతారు. ఓవైసీకి వీళ్ళిద్దరి నుంచి అయితేనే గట్టి ఫైట్ జరుగుతుంది అని చెప్పి బీజేపీ అధిష్టానం భావించిందంట. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హైదరాబాద్ పార్లమెంట్లో రాజాసింగ్ కానీ లేకపోతే బండి సంజయ్ కానీ బరిలో దింపి 1989 నుంచి అందరి ద్రాక్షగా మిగిలిపోయిన హైదరాబాద్ పార్లమెంట్ను ఈసారి చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టిగా తాపత్రయపడుతుందంట. మధ్యలో మనం కొంతకాలంగా చూస్తున్న మాధవీలత ఆమె నేనే అని చెప్పుకుంటున్నారు కానీ బీజేపీ అధిష్టానం పెద్దగా అయితే పరిగణలోకి తీసుకోవడం మనకు కనిపించట్లేదు. ఎట్లాగైనా సరే ఈసారి ఓవైసీని గద్దెదించి హైదరాబాద్ పార్లమెంట్పై కాషాయ జెండా రెపరెపలాడించాలని, అంతేకాకుండా తెలంగాణలో దాదాపు 17 స్థానాలకు 17 స్థానాలు గెలవాలని చెప్పి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది.